హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి పంతులు గారు ఏ ముహూర్తం చెప్పారు అని జానకి అడగటంతో వచ్చే ఏరువాక పౌర్ణమికి మంచి ముహూర్తం ఉందని చెప్పారని రఘురామ్ అంటాడు. బాగుంది, అది దాటిపోతే ఇక ఆషాఢం వస్తుంది అని పార్వతి అంటుంది. అయితే ఈ ముహూర్తం పోతే శ్రావణం వరకు వీళ్ళకి కలిసే మార్గం లేదన్నమాట అని. పర్వాలేదు పద్మ, మనసులు కలిసిపోయిన తర్వాత ముహూర్తాందేముంది అని రఘురామ్ అంటాడు. తర్వాత రామలక్ష్మి కాలేజ్ నుండి వచ్చి బ్యాగుని పక్కన పెట్టేసి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ప్రశాంత్ వాటర్ తాగుతూ ఉంటాడు. ఇక శౌర్య వచ్చాడనుకొని రామలక్ష్మి కళ్ళు మూసుకొని, శౌర్య సార్ వచ్చారా? ఈరోజు చాలా అలసిపోయాను సార్, చాలా తలనొప్పిగా కూడా ఉంది, కాస్త హెడ్ మసాజ్ చేయరా అని పిలుస్తూ ఉంటుంది. రామలక్ష్మి కళ్ళు మూసుకొని అక్కడ శౌర్యనే ఉన్నాడనుకొని పిలుస్తూ ఉంటుంది. ఏంటి సార్ చేయరా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆ మాత్రం హెడ్ మసాజ్ చేయలేరా? చాలా తలనొప్పిగా ఉంది సార్ అని చెప్పడంతో ఇక ప్రశాంత్ ఏమీ మాట్లాడకుండా రామలక్ష్మి తలకి మసాజ్ చేస్తూ ఉంటారు. సార్ కాస్త జందుబాం కూడా రాయండి సార్, చాలా నొప్పిగా ఉంది సార్ అని రామలక్ష్మి ప్రశాంత్తో హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. జందుబాం రాయమని చెప్పటంతో ప్రశాంత్ సైలెంట్గా సూర్యలానే జందుబాం కూడా రాస్తూ మసాజ్ చేస్తూ ఉంటాడు. మసాజ్ చేయటమే కాకుండా నుదుటిపై ముద్దు కూడా పెట్టబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే శౌర్య రావటంతో మెల్లగా అక్కడ లేకుండా ఎవరి కంటా పడకుండా ప్రశాంత్ పక్కకు పారిపోయి ఉంటాడు. ఇక కళ్ళు మూసుకొని రామ ఇంకా అలాగే కూర్చొని ఉంటుంది. రామ ఏంటి చాలా అలసిపోయావా, రిలాక్స్ అవుతున్నావా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉండటంతో సార్ ఏంటి మీరు ఇప్పుడే వచ్చారా అని రామలక్ష్మి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవునని శౌర్య చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి లేచి నిలబడి, సార్ మీరు ఇందాకటి నుంచి ఇంట్లో లేరా, మీరు ఇప్పుడే వస్తున్నారా అని రామ అడగటంతో అవును రామ, నేను ఇప్పుడే వస్తున్నాను, ఏమైంది నీకు కళ్ళ వచ్చి నేను నీకేమైనా గిలిగింతలు పెట్టానా చెప్పు రామా అని శౌర్య నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. రా రామా, ఎందుకు అలా ఉన్నావు అని శౌర్య రామాని నడిపించుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ గదంతా కూడా వెతుక్కుంటూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడే పక్కగా దాక్కున్న ప్రశాంత్ పక్కకు వచ్చి, అబ్బా రామలక్ష్మిని ఈ చేతులతోనే ముట్టుకున్నాను అని చేతుల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. తర్వాత సీను, అబ్బా ఉద్యోగం వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పాను, నా ఒళ్ళంతా పులిసిపోయింది, ఒక్క అబద్ధం చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పవలసి వస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి, 1వ తేదీ రాగానే శాలరీ కూడా తెచ్చి ఇవ్వాలి కదా, అబ్బా నా తిప్పలు ఇంతలా ఉన్నాయేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి శ్రీను అని మురిసిపోతూ ఉంటుంది. నా చీర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే చీర ఇస్త్రీ చేసినట్లు చాలా బాగుంది అని శ్రీను చెప్తాడు. ఏంటి శ్రీను చీర ఎలా ఉందని అడిగితే ఇలాగే నా చెప్పటం, నాకు ఐ లవ్ యూ చెప్పవా అని ఆజ మురిసిపోతూ ఉంటుంది. ఐ లవ్ యూ అని శ్రీను ఏదో మొక్కుబడిగా చెప్తూ ఉంటే ఏంటి ఇలానా శ్రీను మాట్లాడేది అని ఆజ అంటుంది. ఏంటి శ్రీను టెన్షన్ పడుతున్నట్లున్నావు అని ఆజ అంటే మామయ్య వచ్చాడు అని ఆజ అంటుంది. ఏడి నాన్న రాలేదు కదా అని ఆజ అంటే ఇంటికి వచ్చాడు కదా అని శ్రీను అంటాడు. వస్తే ఏంటంట అన్నట్లు నీకు ఎంత శాలరీ వస్తుంది, నాన్న కూడా నీకు ఎంత జీతం వస్తోందని అడిగాడు శ్రీను అని ఆజ అడగటంతో అంటే 1వ తేదీ రాగానే జీతం తెచ్చివ్వాలి కదా, అవునవును కదా, అయినా మనం 3 పూట్ల తిని కూర్చున్నా ఎంజాయ్ చేసినా కూడా 3 నెలలకి 10,000 లెక్కన మిగిలిపోతుందిలే అని శ్రీను అంటే కానీ నీకు ఎంత వస్తుందో నాకు తెలియదుగా శ్రీను, ఎంతనో చెప్పు అని ఆజ అడగటంతో 1,00,000 రూపాయలు వస్తుంది అని శ్రీను చెప్పటంతో నువ్వు గ్రేట్ శ్రీను, మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీస్లో 1,00,000 రూపాయలు వస్తుంది, నువ్వు ఈ ఊర్లో 1,00,000 రూపాయలు తెస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ శ్రీను, చాలా గ్రేట్ అని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి శౌర్య కోసం బాగా రెడీ అయిపోయి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇదంతా ప్రశాంత్ పక్క నుంచి గమనించుకుంటూ రామలక్ష్మి అందాలని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే శౌర్య మల్లెపూలు తీసుకొని వస్తూ ఉండటంతో అది గమనించేసిన రామలక్ష్మి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటే ప్రశాంత్ అక్కడే సోఫా వెనుక ఒక చోట దాక్కుని ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉండటంతో శౌర్య, అరెరే ఏంటి రామా అప్పుడే నిద్రపోతున్నావా, నీ కోసం నేను మల్లెపూలు తీసుకొచ్చాను,
సరేలే నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు, వెళ్తున్నాను అని లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసుకొని బయటికి వెళ్తాడు. అయ్యయ్యో సార్ నా కోసం అంత ఇష్టంగా మల్లెపూలు తీసుకువస్తే నేను అనవసరంగా నిద్రపోతున్నట్లు నటిస్తూ సార్ని డిసప్పాయింట్ చేశానే, అంత రొమాంటిక్ మూడ్ని నేను నాశనం చేసినట్లయింది. సరే నేను వెళ్ళి సార్ని తీసుకువస్తాను అని రామలక్ష్మి డోర్ని ఓపెన్ చేసి అయ్యయ్యో వెళ్ళిపోయారా అని చూసుకుంటూ వెనక్కి తిరుగుతుంది. అయితే శౌర్య గదిలోనే ఉంటాడు. మీరెలా లోపలికి వచ్చారన్నట్లుగా రామలక్ష్మి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు నన్నే ఆట పట్టిద్దాం అనుకున్నావా రామా, నేను నా దేవత కోసం మల్లెపూలు తీసుకువచ్చాను అని శౌర్య మాట్లాడుతూ ఉంటే ఇదంతా చాటు నుంచి గమనించుకుంటున్న ప్రశాంత్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. రా రామా రా అంటూ శౌర్య రామలక్ష్మికి మల్లెపూలు పెడుతూ తర్వాత ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇక ఇదంతా రే మీ రొమాన్స్ని నేను చూడలేక చస్తున్నాను రా అని ప్రశాంత్ అనుకుంటూ కావాలనే తలుపు సందులో చెయ్యి పెట్టి చేతికి గాయం చేసుకొని హబ్బా అని కేకలు పెడుతూ ఉంటాడు. ఆ కేకలు విన్న రామలక్ష్మి శౌర్య పరిగెత్తుకుంటూ ప్రశాంత్ దగ్గరికి వస్తారు. రే ఏమైందిరా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్నయ్య చెయ్యి నలిగిపోయింది అన్నయ్య అని ప్రశాంత్ అంటాడు. చూసుకోవాలి కదా అని శౌర్య అంటుంటే అసలు ఇతను తలుపు దగ్గర ఏం చేస్తున్నాడు అని రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది. రామ వెళ్ళి పసుపు తీసుకురా అని శౌర్య చెప్పడంతో రామలక్ష్మి పసుపు తీసుకువస్తుంది. వదిన నీ చేతులతోనే నాకు పసుపు రాయవా అని ప్రశాంత్ అంటే అప్పుడు రామలక్ష్మికి డౌట్ వచ్చేసి సార్ మీ తమ్ముడికి మీ చేతులతోనే రాయండి అని చెప్పి పసుపుని శౌర్య చేతుల్లో పెట్టి సార్ నేను లోపలికి వెళ్తున్నాను మీరు రండి అని గది లోపలికి వెళ్తుంది. సారీ అన్నయ్య మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు ఉన్నాను అని ప్రశాంత్ చెప్తూ రామలక్ష్మి చేతులతో పసుపు రాయించుకుందాం అనుకుంటే మిస్ అయిపోయిందే అని అనుకుంటూ ఉంటాడు. ఇక శౌర్య పసుపు రాస్తూ ఉంటాడు. తర్వాత రాత్రి శ్రీను ఒక చోట కూర్చొని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఫ్రెండ్ అక్కడికి వచ్చి రే మామ ఏం ఆలోచిస్తున్నావురా అని అడగటంతో 1వ తేదీ వస్తుంది కదా, ఇంట్లో వాళ్ళకి నా శాలరీ డబ్బులు ₹1,00,000 ఇవ్వాలి అని శ్రీను అంటాడు. రే ఏంద్రా ₹1,00,000 శాలరీ అని చెప్పావా, నేను 20,000 అని చెప్పే ఆ 20,000 ఇవ్వలేకే మా వాళ్ళతో నేను తన్నులు తిన్నాను, నువ్వు ఏకంగా 5 రెట్లు ఎక్కువగా చెప్పావు. ఇప్పటికిప్పుడు మనం మేనేజ్ చేయటం చాలా కష్టం, కానీ నువ్వు వెళ్ళి మందు తాగి పడుకొని నిద్రపో అన్నీ మర్చిపోతావు అని ఫ్రెండ్ సలహా ఇస్తూ ఉంటాడు. రే అలా కుదరదురా, నేను ₹1,00,000 వాళ్ళ చేతిలో పెట్టాలి, పైగా మా ఆవిడ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారు, నేను జీతం తీసుకొస్తాను సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారు అని శ్రేణు అంటే రే చాలా కష్టం రా మామ, ఇప్పుడు ఏం చేద్దాం అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక 5 మంది వ్యక్తులు అక్కడ మందు కొడుతూ ఉంటారు. రే నువ్వు ఓడిపోయావు అని ₹1,000 బెట్టుని తీసుకుంటూ ఉంటారు. రే 1000, 2000 కాదురా, ఇదిగో ఈ ఫుల్ బాటిల్ని లాగిన్ చేసిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తానురా, బెట్టి ఇదిరా అని ఇంకొకడు చెప్తూ ఉంటాడు. రే ఇది రారా, ఎత్తిన బాటిల్ దించకుండా ఒక్కసారిగా తాగాలంటే చాలా కష్టం రా, గొంతు మండిపోతుందిరా అని ఇంకొకడు అంటాడు. రే ₹1,00,000 బెట్టురా, నేను ₹1,00,000 ఇస్తానని చెప్తున్నా కదా, మీ వల్ల అవుతుందా చెప్పండి అని అతను అడుగుతూ ఉంటే శ్రీను ఇదంతా వింటూ ఉంటాడు. ఇక ₹1,00,000 నాకు రేపు ఇంట్లో ఇవ్వాలంటే నేను ఈ బెట్టులో గెలిచాననుకో, అప్పుడు ₹1,00,000 ఇచ్చేయచ్చు కదా, ఈ నెల గడిచిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.